రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, ఇది జీవన్ రెడ్డి తీసుకున్న నినాదం. ఈ ఈ ఈ ఈ నినాదాన్ని సక్సెస్ చేసి చూపించగలుగుతారు. ఇది ప్రజల నానుడి. జీవన్ రెడ్డి గారు ఏదైతుంది స్వయంగా నిలిచినటువంటి ఒక స్లోగన్ కాదు ఇది. ప్రజల్లోకి వస్తున్నటువంటి ఒక నానుడి. వాళ్ళ యొక్క అరే ప్రజలు ఎక్కడ పోయినా కానీ ఇదేం పాలనరా, మనం ఏం కోరుకున్నాం, ఏమొచ్చింది, ఇటువంటి మనం కోరుకున్నది. అందుకే ఏదైతే ప్రజల్లోకి వచ్చిన వాదన ఇది. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు ఆ పెద్ద అయినా మంచిగుండేరా, ఏదో అన్నంటే మాట అంటే చేస్తుండే. కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలకి ఏదైతుందో 50 ఎవరు ఊహించలేదన్నా, కేసీఆర్ కిట్ ఎవరు ఊహించలేదని చెప్పి అంటూ నేను అటువంటి వాడు పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నాది కాదు ఇది. బీఆర్ఎస్ పాలనలో ఏవైతే జరగాల్సినవి అన్నీ జరగలేదు, అమరవీరులను పట్టించుకోలేదు అని కేసీఆర్ సొంత కూతురు కవిత ఆ పాలన బాగలేదని చెప్పి అంటూ ఉంటే, జీవన్ రెడ్డి వచ్చి ఈరోజు అప్పుడు కేసీఆర్ బాగున్నాడు, అప్పుడు కేసీఆర్ పాలన బాగుంది అన్నట్టు చెప్తారు. దెన్ షీ వాజ్ పార్ట్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. ఆమె నిజంగానే ఆనాడు బీఆర్ఎస్ పాలన బాగలేదు అని చెప్పి భావించి ఉండున్నట్టయితే ఆయన సలహాలు సూచనలు పార్టీ అధ్యక్షుడు నాయకుడు తని గారికి ఇచ్చేది ఉండే. ఆయన ఇవ్వాలి ఏదైతుందో వాళ్ళ అంతర్గత కలహాలతో బయటకు వచ్చేసి ఆమె ఏదో సొంత పార్టీ పెట్టుకుందాం అని చెప్పి భావిస్తున్న తరుణం లోపల బీఆర్ఎస్ పార్టీ బాగా లేకుండా అంటే, అసలు బీఆర్ఎస్ పార్టీ లేకుంటే కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడిదండి? అసలు బీఆర్ఎస్ పార్టీ లేకుంటే కేసీఆర్ గారు లేకుంటే కవిత ఎక్కడిది అంటూ నేను. కవితకి ఉద్యమ నేపథ్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కవిత గారికి ఏదైతే ఈ ఉద్యమ నేపథ్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కేసీఆర్ గారి ద్వారానే కదా, ఆయన నాయకత్వం ద్వారానే కదా. ఏదైనా నేను అంటున్నాను, సొంత కూతురుకు కనిపించింది, జీవన్ రెడ్డికి ఏం కనిపించింది? నాకు ఇప్పుడు ఒకటి సార్, నాకు ది ఓన్లీ ఆప్షన్స్ లెఫ్ట్ ఫర్ మీ ఆర్ టు గో ఐదర్ టు రిమైన్ ఇండిపెండెంట్ అండ్ స్ట్రగుల్ ఫైట్ అవుట్, ఆర్ టు జాయిన్ ఐదర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్. బీజేపీ ఎందుకు వద్దు అనుకుంటాను అది చెప్తున్నాను సార్ నేను. ఐదర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్. స్వతంత్రంగా నేను నిలదొక్కుకోవాలని చెప్పడంత సులువైంది కాదు. కొంతకాలం నిలదొక్కుంటా కావచ్చు కాక, నేను ఎప్పుడైతే నిలదొక్కుకోవడం సాధ్యం కాదు అని ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు డెఫినెట్లీ బీజేపీ జాతీయ పార్టీలో ఏదైతుందో బలమైన పార్టీ. డెఫినెట్లీ బీజేపీ జాతీయ స్థాయిలో బలమైన పార్టీ. రాష్ట్ర స్థాయిలో నేను ఒక 15 రోజులు గమనించిన, ప్రజల్లో అబ్జర్వ్ చేసి నేను పీపుల్ ఏదైతుందో ది కంపారిజన్ వెంట్ బిట్వీన్ ప్రజెంట్ రేవంత్ రెడ్డి అండ్ పాస్ట్ కేసీఆర్. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనకు గత కేసీఆర్ పాలన మధ్య బేరీజ్ వేసుకోవడం స్టార్ట్ చేసింది. ఈ బేరీజ్ అనేది ఏదైతుందో రేవంత్ రెడ్డికును బీజేపీ మధ్య కొనసాగలే. గత ప్రభుత్వం ఏ విధంగా పాలన చేయబడడం జరిగింది, ఇప్పుడు పాలన ఏ విధంగా కొనసాగడం జరుగుతున్నది, ఏ పాలన బెటర్ ఉంటుంది అనే వరకు ఏమైపోయిందంటే ప్రజలు కేసీఆర్ చర్చకు వస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ చర్చకు వస్తున్నది, బీజేపీ జాతీయ స్థాయిలో చర్చకు ఉన్నది, రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో రేపు రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అనే ఒక భావన ప్రజల్లో నెలకొన్నది. ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఇవాళ మెరుగైన పాలన గతంలో ఇచ్చింది. రేపు బీఆర్ఎస్ పాలన వస్తేనే మెరుగుంటుందని చెప్పని ప్రజల్లోకి వచ్చినటువంటి ఒక ఆలోచన ఇది. నేనేమంటానంటే, జీవన్ రెడ్డి పచ్చి సమైక్యవాది. అలాంటి సమైక్యవాది ఈరోజు తెలంగాణ కోసం పుట్టి తెలంగాణ సాధించిన ఆ పార్టీలో ఎలా మనుగడ సాధించగలుగుతారు? ఇప్పుడు నా గురించి మీకు ఏం తెలుసు అని సమైక్యవాది అంటుంది? ఎందుకంటే తెలంగాణ కోసం కేసీఆర్ రిజైన్ చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు ఎదురు నిలబడి వైఎస్ రాజశేఖర రెడ్డి నిలబెడితే మీరు సమైక్యవాది పక్షాన మీరు ఎన్నికల్లో నిలబడి కొట్లాడారు వ్యతిరేకంగా. నేను విద్యార్థి దశ నుండి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయక పూర్వం నుండి నా వాదన ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే తెలంగాణ ప్రాంతం ఏదైతుందో ప్లీజ్ న్యాయం చేయగలుగుతామని చెప్పని పేర్కొన్నాం. ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో దిగ్విజయ్ సింగ్ గారు ఏదైతుందో అన్నాడు, ఇవాళ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఈజ్ కమిటెడ్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పించి నేను పోటీ చేశాను. నేను అన్నాడు దిగ్విజయ్ సింగ్ గారు ఏదైతుందో ఇవాళ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఇదే కేశవరావు గారు పిసిసి ప్రెసిడెంట్. ఆనాడు ఏదైతుందో మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మా యూపీఏ ప్రభుత్వ భాగస్వాములు అందరినీ కూడా ఒప్పించడానికి కొంత సమయం పడుతున్నది. ఇవాళ మీకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఇవాళ మేము మా ఎలక్షన్ మేనిఫెస్టోనే కాదే వాళ్ళ కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా దాన్ని చేర్చుకున్నారు.